ప్రాంతాలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతితోటి ఒక్కసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అండ్ దీంతో పాటు ఇటు జూరాల ప్రాజెక్టు కావచ్చు, ఇట్లా బోగతా జలపాతం కావచ్చు, ఇక ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ నిండు కుండలా మారుతున్నాయి. ఎలినోలో ప్రభావం మరి కరువును తెచ్చే అవకాశం ఉంది, రైతన్నలు ఇబ్బంది ఎదుర్కొనేటువంటి ఛాన్స్ ఉందని కూడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ ఒక్కసారిగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము, మరి ఆ వాయుగుండ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ అటువంటి కొన్ని జిల్లాలలో, ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే ములుగు కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇటు కామారెడ్డి కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు 24 గంటలు అండ్ దాంతోపాటు 48 గంటలైనా 72 గంటలైనా ఒక్కసారిగా మరి వాతావరణంలో మార్పులు జరగబోతున్నాయి. రానున్నటువంటి ఈ 2-3 రోజుల పాటు కూడా ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండానికి సంబంధించినటువంటి యొక్క ప్రభావం అయితే తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతున్నది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా అటు ఐటీ ఉద్యోగులకు, ఐటీ సంస్థలకు సైబరాబాద్ పోలీసులు మెయిల్స్ పంపిస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. సో విడతల వారీగా మీరు లాగౌట్ అయ్యి ఇంటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మీరు కనుక ట్రాఫిక్లో చిక్కుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కూడా పోలీసులు, ఇటు ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా కొంత అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లానే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ అయినా, ఉమ్మడి అటు కరీంనగర్ అయినా ఈ ప్రాంతాలంతా కూడా వర్షం అయితే బీభత్సాన్ని క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో భారీ స్థాయిలో మరి వర్షాలు కురవబోతూ ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా మరి ప్రాజెక్టులన్నీ నిండు కుండలుగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్లో ఎక్కడికక్కడ కాలువలు, ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా మరి రోడ్లు కానీ, అదేవిధంగా మురికి కాలువలు కానీ, ఇక నదులను తలపించేలా ప్రస్తుతం మనకైతే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషను చూస్తున్నాం.